ఇక ఎటు పడతాటే నోటికి ఎంత వస్తే అంత హామీ ఇచ్చుకుంటూ పోయినరు. దానికి మళ్ళా ఈ అందమైన హామీలన్నింటినీ కూడి అభయహస్తం అని ఒక మేనిఫెస్టో తయారు చేసి జనం మీదకి వదిలిండ్రు. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అభయహస్తం అనేది అవుతున్నదో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదైనా ఉంది అంటే ఒక అభయహస్తం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎన్ని హామీలు, ఎన్ని రకాల డిక్లరేషన్లు, ఎన్ని రకాల హామీలు ఒక్కసారి యాద్ చేసుకోండి. పిల్లలు మీకు చెప్పినారు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామా, విద్యా వికాసం ఏదో అన్నారుగా, విద్యా భరోసా కార్డు 5 లక్షలట. ఇక క్రెడిట్ కార్డే ఇక మీకు ఇస్తాం గీక్కొని ఇక తెల్లారి నుంచి గీకుడే గీకుడు 5 లక్షల కార్డు మీరు ఇక ఫీజు కట్టే అక్కర్నేలేదు కార్డు ఇస్తామన్నారు. ఇక ఇంకో కొద్దిగా అయితే ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు అయిపోతుంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే అప్పుడేమి ఉండదు. ఇక 2 నెలలు అయిపోయినాయంటే 50% టైం ఒడిచిపోయినట్టే. వస్తుందా మరి కార్డు? వచ్చిందా అందరికీ? రాలేదా? నిజంగా రాలేదా? స్కూటీలు వచ్చినాయి ఆడపిల్లలకి, స్కాలర్షిప్లు ఏం చెప్పినరు, ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పినరు. పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తా, మాస్టర్స్ చేస్తే 3 లక్షలు ఇస్తా, డిగ్రీ చదువుకుంటే 2 లక్షలు ఇస్తా, ఇంటర్ చదివితే గింత 10వ తరగతి అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన లెక్కలు, నోటికొచ్చిన కూతలు కూసిన మాట వాస్తవమేనా? రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు. ఇక రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతారో లేదని చెప్పి అశోక్ నగర్ చౌరస్తా పోయి ఆడపోయి ఛాయ్ దాక్కుంటా డైలాగులు కొట్టిండు. 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు గంతే. కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి, కేటీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి. 2 ఉద్యోగాలు ఊడగొడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మీకు మొదటి సంవత్సరం అన్నాడు. అయినా 2 లక్షల ఉద్యోగాలు? మరి సిగ్గులేదు ఈ ముఖ్యమంత్రికి. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంటర్వ్యూలు అయితే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పరీక్షలు రాస్తే అప్పుడు కొన్ని కోర్టు కేసుల వల్ల ఆఖరికి అపాయింట్మెంట్ ఆర్డర్ మనం ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఆ ఉద్యోగాలు దగ్గర 54-55 వేల ఉద్యోగాలకు నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చుకుంటా ఇవాళ ఈ పేపర్ టైగర్లు ఒల్లి పెడుతుండే మేమే ఇచ్చినాం. నేను అడుగుతున్నా, వెనకడికి ఇది ఎట్లుందంటే కథ, వెనకడికి ఒక పిల్లగాడు పెళ్లి చేసుకోలేదట, సంసారం చేయలేదట, కానీ పిల్లలు కన్నాడట. అంటే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వవు, పరీక్ష పెట్టావు, ఉద్యోగం ఎక్కడికి ఇచ్చినావు? మరి ఈ మాట అడిగితే మళ్ళీ ఎవడో మళ్ళీ కాంగ్రెస్ వాడు నాకు బలుపు ఎక్కువ, నాకు నోటి దూలు ఎక్కువ, ఈ అహంకారం ఎక్కువ అని మళ్ళీ మాట్లాడతారు. సరే, నాకు ఏదో ఎక్కువ ఉంటే ఉన్నది కావచ్చు, కానీ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి చెప్తున్నా, ఆయన కొద్దిగా చదువు నేర్పిరు దయచేసి మీరు పిల్లలు. ఎందుకంటున్నా అంటే నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా. ఏమైందిరా వీనికే నేను అనుకుంటే. ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు, నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. ఏం రాసిందిరా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశాన్ అయినా. ఇంతకు ఏం రాసిందయా అని అందులో ఉంటే ఆ ఉత్తరం, ఈయనకేమో పాపం చదువు రాదు, చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు. ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు. మీరు చూడు, ఆ లెటర్ చూసిరా లేదా మీరు? ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా? సోనియమ్మ, నువ్వు పిలిచినావు నన్ను, కానీ నేను రాలేకపోతున్నా, ఏమనుకోకని రాసింది. అంతే, తప్ప ఏం రాయలేదు. దానికి ఈయన పట్టుకొని, ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు, నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన, నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు. అదేదో సినిమాలు చెప్తారు చూడు, భాస్కర్ అవార్డు అని. ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు.